ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతుంది మునగాకుతో చేసిన పౌడర్ అనమాట. ఇది చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, అందుకోసమని నేను ప్రిపేర్ చేశాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. నూనె లేకుండా ఇలా వేయించుకోవాలి. కొంచెము 1 నిమిషం అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత కర్బూజా గింజలు ఉంటుంది కదండి, కొంచెం ఎండబెట్టుకుంటాం కదా, ఎండబెట్టుకున్న వాటిని టేస్టీగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కర్బూజా గింజల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చళ్ళలో కానీ ఇలా పౌడర్లో వేస్తే బాగుంటుంది, అందుకోసము నేను వేసుకున్నాను. వీటిని ఇలా వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత తీసి పక్కనే ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అదే కడాయిలో. వేసుకున్న తర్వాత కారము, సన్నకాయలు అయితే మిరపకాయలు కారం ఎక్కువ ఉంటుందండి. ఈ లక్నో కాయలు చాలా కారం ఎక్కువ ఉంటాయి, అందుకే కొద్దిగా తీసుకున్నాను. నేను ఒక 20 మిరపకాయలు అట్లా తీసుకున్నాను. కారం చాలా ఎక్కువ ఉంటుంది, మన గుంటూరు మిర్చిలాగా. తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 బౌల్స్ అంతా మునగా ఆకుని తీసుకున్నాను. ఒక హాఫ్ బౌల్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మునగాకుని ఇలా తీసుకొని కొంచెము ఆయిల్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన, ఎక్కువ పెడితే ఇట్లా అయిపోతుంది కదా, అందుకోసమని తక్కువ పెట్టి వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్సీలో వేసుకొని, మిక్సీ గ్రైండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము కరివేపాకు, మునగాకు అన్నిటినీ మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. తర్వాత సాల్ట్, వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇలా ఒక 2 రౌండ్లు తిప్పుకోవాలి. మీకు బాగా మెత్తగా పౌడర్ కావాలనుకుంటే అలా చేసుకోండి. నేను కాస్త బరుగ్గా ఉండేటట్టు చేసుకున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే, రెడీ అయిపోయింది. ఇంకేం యాడ్ చేయ అవసరం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.